కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఏపీ ప్రభుత్వం లబ్ధి పొందిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తోతాపూర్ మామిడి రైతుల కోసం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 262 కోట్లలో 130 కోట్లు కేంద్రం నుంచి వస్తాయన్నారు. సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేయడంతో రాష్ట్రానికి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసిందన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. ఫస్ట్ టైము ఈ స్కీమ్ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి 260 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈరోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం. దీనికి మొట్టమొదటిగా నరేంద్ర మోదీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేయటం వల్ల ఈరోజు జరిగింది. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా మా రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేయటం వల్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఈ మ్యాంగోస్ని కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి తీసుకురావటం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరానికే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ ముందు కూడా ఎప్పుడైనా సరే ఇబ్బంది అయితే ప్రైజ్కి దీంట్లో నుంచి మనం డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.